మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని ఈరోజు మన ద్విశతాబ్ది కళాభిషేకంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి కళాకారుణ్ణి అటు మమ్మల్ని కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్కారం. మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి. మీ పేరు, ఊరు, మీ ఏరియా ఆఫ్ అడ్రస్. నా పేరు చప్ప అప్పారావు నాయుడు. చప్ప అప్పారావు నాయుడు గారు. ఓకే ఓకే. మాది రాజం మండలం, ఆగూరు గ్రామం, విజయనగరం జిల్లా. ఓకే. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్షం అనేకదం తం భసాయ ఏకదం తము భాస్మకే ఏకదం తము భాస్మకే. చప్పావారంటే మాకు పేరు విన్నాను కానీ అంత పూర్తి వివరాలు నాకు తెలియదు. మరి మీరు ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు అనేటువంటిది ఒక 2 నిమిషాల్లో. మా నాన్నగారు శివన్నాయుడు గారు, చప్ప శివన్నాయుడు గారు. శివన్నాయుడు గారు. శివం నాయుడు గారు. మా అమ్మగారు పాపమ్మ గారు. మేము 4 బ్రదర్సం. నేనే పెద్దవాడును. నా తర్వాత శంకరం అన్నటువంటి అబ్బాయి ఉన్నారు. తర్వాత తమ్ముడు గారు కృష్ణ గారు. ఆ తర్వాత శంకరం గారు, తర్వాత కృష్ణ గారు, తర్వాత సూనాడు. మేము 4 బ్రదర్స్. అంటే చాలా ప్రాపర్టీ కలిగినటువంటి ఫ్యామిలీ మాది. ఆ ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువైపోయి కుటుంబం పెద్దదయ్యి దానికోసం మొత్తం అంతా హరిశ్చంద్రుడిలాగా మా నాన్నగారు విక్రయించేశారు. 40-50 ఎకరాలు ల్యాండ్. పరిస్థితులు అనుకూలం లేక నేను కూడా ఆగూరు నుండి ఏలూరు వెళ్ళిపోవడం జరిగింది ఏదో చేసుకోవడానికి. నేను ఆగూరులో ఉండేటప్పుడు 1971లో అంటే తాతగారింటి దగ్గర చదువుకున్నాను 7వ తరగతి వరకు. తర్వాత 1971లో మా గ్రామంలో ఆగూరులో గయోపాక్ష అన్న నాటకాన్ని మా గురువుగారు కడారి సత్యనారాయణ గారని ఆయన మాకు చెప్పడం జరిగింది. ఏదో నువ్వు పాటలు పాడుతున్నట్టు ఉన్నావు, చాలా వాయిస్ బాగుంది, చక్కగా ఏదో ఒక వేషం నేర్చుకుంటే బాగుంటుందని ఆయన ఆ రోజుల్లో జీతం బత్యం లేనటువంటి గురువులు దొరికారు. ఆ వేళకు వాళ్ళ సహకారంగా నేను 4 రాగాలు నేర్చుకున్నాను. నేర్చుకునేటప్పుడు ఇక్కడే మా గ్రామంలో నేర్చుకున్న తర్వాత నేను షిఫ్ట్ అయిపోయాను అన్నమాట. పడటకు వెళ్ళిపోయాను. అక్కడ నాటకాలు ఆడుతూ ఈ కళారంగం నాకు కూడా పెద్ద పరిచయం లేక ఎవరు నాకు తెలియక నేను ఎవరెవరో మిగతా వాళ్ళతో పట్టుకొని భజనలు అవి ఇవి చేసుకొని ఈ కళని ఆస్వాదాన్ని విడిచిపెట్టలేక తిరగడం జరిగింది. కొద్ది రోజుల పాటు దాన్ని జరుగుతూ ఒక సందర్భంలో
మన ఈ ప్రాంతం ఆయనే నందిగామ అన్నటువంటి కన్నారావు గారు ఒక ఆయన ఒక సోదరుడు భజన సమాజంలో పరిచయం అయ్యాడు. అతను హార్మోనియం వాయించడం, నేను పాడడం, సమాజం భజన టీములు 2 కలియక జరిగింది. అప్పుడంటే మా ఇద్దరం కలిసి తర్వాత ఏంటి మీ దేవురు ఏంటిదని ఒకే ప్రాంతం ఇక్కడ నుండి వెళ్ళిపోయిన మేము ఏలూరులో. అప్పుడు ఆయన ఏం చేశారంటే మనం నాటకం తీస్తే బాగుంటుందని ఆయన నక్షత్రం వేస్తారు హార్మోనిస్ట్. నేను అందులో హరిశ్చంద్రుడిగా ప్రారంభించాను. హరిశ్చంద్రుడు ప్రారంభించిన తర్వాత కొన్ని నాటకాలు ప్రదర్శన జరిగింది అక్కడ. కోటీశ్వరమ్మని 70 ఏళ్ళు సార్ ఆవిడ, హరిశ్చంద్ర కాడ్సీనాడిది. నేను వేటసీను అరణ్యసీను వారణాసి వారికి ఆడేవాళ్ళను. పొట్టి కోటీశ్వరమ్మని సురభి యాక్టరు, వాళ్ళిద్దరు సురభి వాళ్ళే, వాళ్ళకి 70 ఏళ్ళు వయసు. ఆ వయసుతో నేను ఆడాను. వాళ్ళు నన్ను చూసి ఏంటి ఈ అబ్బాయి హరిశ్చంద్రుడు ఇతనా అనేవారు. అంటే ఎందుకు అలాగ అన్నారంటే ఆ రోజుల్లో లోలుగాచార్య గారు, అక్కర్ణాచార్య గారు, బండారు నాగేశ్వరరావు గారు పెద్ద వేషాలు కావాలి. ఆ రోజుల్లో హరిశ్చంద్రుడు అంటే 6 అడుగులు ఆ విధంగా ఉండాలి. అప్పుడు కొలతలు చూసేవారు హరిశ్చంద్ర నాటకాన్ని, వేషానికి ఆహార్యాన్ని చూసేవారు. మరి ఈ అబ్బాయి చూస్తే ఎలా ఉన్నాడు, ఈయనేమో హరిశ్చంద్రుడు అని వాళ్ళు కొద్దిగా ఫీల్ అయ్యారు. రిహార్స్కి వెళ్ళేటప్పుడు రిహార్స్కి రమ్మని చెప్పాము, వచ్చారు. తర్వాత నేను పాడాక వాళ్ళు కొద్దిగా గమనించి అబ్బాయి పర్వాలేదు బాగున్నది, అలాగా కొద్ది నాటకాలు ఆడాను. ఆ తర్వాత కొన్ని సందర్భంలో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ ఒక సమాజం ఎంవై నాయుడు గారని ఫుడ్ కార్పొరేషన్ సూపర్వైజర్గా పనిచేసి ఆయన ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఆయన భద్రమైన ఒక హార్మోనిస్ట్ని తెచ్చుకొని ఆయన హరిశ్చంద్ర నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఒక టీంలో ఉండేవాడిని కదా. పరిస్థితులు అనుకూలం లేక నేను టీం విడిచిపెట్టిన తర్వాత అది పాపులర్గా కొద్దిగా నా పేరు బయటకు వచ్చిన తర్వాత నన్ను వాళ్ళ టీంలో నక్షత్రుడిగా బుక్ చేసుకున్నారు. వాళ్ళ టీంలో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత ఆయన ఈ మన డివి సుబ్బారావు గారు రికార్డు వచ్చింది, అది క్యాసెట్ వేసుకొని ఆయన ఇంటి దగ్గర వినడము, ఈయన రూమ్లోకి వచ్చి పాడడం, నేర్చుకోవడం అలా జరుగుతుంటే నేను నక్షత్రుడిగా కూర్చుండేవాను. మరి రూమ్ అయిందే, ఫర్నిచర్ అంతా అయిందే, డబ్బు పెట్టుబడి అయిందే, మనం అది ఆయన చెప్పే విధానంలో మనం ఉండేవాళ్ళం వాళ్ళు ఫీల్ అవ్వకుండా. ఆయన వాయిస్ ఆ పై స్థానం సుబ్బారావు గారితో పై స్థానాలు ఏముంటే అవి వెళ్ళేవి కావు. కానీ ఇదేదో మోడరేషన్గా ఉంది సుబ్బారావు గారు, నేను వెళ్ళాను అదే వినడం డివి సుబ్బారావు గారి తాలూకు. అది నాకు ఆటోమేటిక్ మైండ్లో సెట్ అయిపోయింది అనమాట ఆ క్యాసెట్. నేను ఇక్కడ ఒక సందర్భంలో వచ్చాను, మా పెద్దమ్మ గారు భర్త గారు పెరాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయింది. ఆయన బుబ్బిలో హాస్పిటల్లో ఉన్నారు. నేను పరామర్శకి ఇక్కడికి వచ్చాను. అయితే నాకు పాత ఇక్కడ హార్మోనిస్ట్ గురువు గారు ఉన్నారు కదా మా ఊర్లో, కడారి సత్యం గారు, వాళ్ళ అబ్బాయి గారు హార్మోనియం అప్పుడు నేర్చుకునేవారు, నేను అప్పుడు కొద్దిగా పాడేవాడిను. వాళ్ళ అబ్బాయి గారు టీం తీశారు, ట్రూప్ తీశారు. ఆ ట్రూప్లో అందరూ బాగున్నారు, మెయిన్ వేషం చాలేదు. వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, ఎన్నోసార్లు టెలిగ్రామ్ చేసినా ఈ నాటక రంగం విడిచిపెట్టాను నేను 5 ఏళ్ళు. ఇంకా ఎందుకు ఇదంతా వికారంగా ఉంది. బాల్యావస్థ నుండి కూడా ఇప్పటి వరకు కూడా నా వయసు పెరిగిపోయిన ఉన్నా నేను మ్యారేజ్ లేదు, ఏ గుడ్డు లేదు, ఇదంతా బీభత్సం అయిపోయింది. కళారంగం గురించి ఏమి నాటకాలు నేను పక్కన పెట్టేసాను, ఎక్కడి నుంచి టెలిగ్రామ్ చేస్తే ఏలూరు. అయితే అది సందర్భం, మునిపేమీనైనా నన్ను పెట్టి పుట్టితే పుట్టుకుని ఊరి పుట్లని ఏదో పెట్టి పుట్టున్న ఉన్నానేమో కానీ నాకు మా పెదనాన్నగారు పెరాలసిస్ వచ్చి నేను పరామర్శకు వచ్చాను బుబ్లీ, ఆయన నాకు కనిపించాడు, ఆయనతో నేను సంభాషణ చేశాను. ఈ లోపల నాకు వెంటనే 2 రోజుల్లో నాటకం వచ్చింది. ఆ నాటకాన్ని ఒక దగ్గర ప్రదర్శించాను. ఆ ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులకు నేను వెళ్ళిపోయానండి. అదేంటి నాకు తెలియనటువంటి విషయం. అంటే ఏంటి సుబ్బారావు గారు అంటే సుబ్బారావులో పాడేస్తున్నాడు ఏంటి, నాకు అప్పటికి ఏమీ తెలియదు. నాకు ఒక్క కార్సీని ఇచ్చారు ఆ టీంలో. ఆ లాస్ట్కు జనాలు విన్న తర్వాత అది నీకు బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఏంటి 100 రూపాయలు టికెట్ కొంటాను, 50 రూపాయలు టికెట్ కొనుక్కొని ఎక్కడికెక్కడ సుబ్బారావు గారు నాటకంకి వెళ్తున్నాను, సుబ్బారావు లాగా పాడుతున్నారు అన్నారు. అది విన్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మా టీము వాళ్ళు ఉన్నారు కదా ఈ ట్రూపులు, వీళ్ళు ఒక దగ్గర పెట్టారు. ఇంక అక్కడనే మరి నాకు ఖాళీ లేదు. నేనేం చేస్తాను మా మిస్సెస్ తోటి నేను వచ్చేస్తాను,
పెదనాన్నగారు చూసుకొని పెదనాన్నగారిని పరామర్శించుకొని నేను వచ్చేస్తాను, నువ్వు అక్కడే ఉండు అని మా మిస్సెస్ని తీసుకురాలి ఏలు అని. ఈ లోపల నాకు నాటకాలే 3 మాసాలు 4 మాసాలు నేను ఆవిడ తీసుకురావడానికి వెళ్ళడానికి టైం లేదు. అంటే నా తాలూకా నాటకాల పరిస్థితి బిజీ. అంటే జనాల్లో నేను ఆ విధంగా వెళ్ళిపోయాను. స్వామి తాలూకు దేవుడి తాలూకా కృప ఏమో మరి తెలియదు. అయితే సుబ్బారావు తాలూకు అనుకరణ చేసుకొని నేను నాటకాలు ఆడడం జరిగింది. దానితో పెద్దవాళ్ళు మన్ననలు పొందాను. అలాగే వీళ్ళందరి తాలూకు పరిచయం బలరాం మేస్టారు, సత్యమేష గారు, తర్వాత సోమనాయుడు మేస్టారు, పోలనాయుడు గారు, మరి దశమతి నాగభూషణం గారు, ఇలాగే ఎంతోమంది కళాకారులందరితో ఆశీస్సులు పొంది వాళ్ళతో కలిసి చేదోడుగా బాదోడుగా కొన్ని వేషాలు ఆ మేష గారు పెద్ద అతిథులు అయినా సరే కొన్ని సందర్భంలో ఏదో పక్క వేషాలు నేను అర్జునుడిగా, మేష గారు ఒక సందర్భంలో కృష్ణుడిగా, సత్యమేష గారు కృష్ణుడిగా, నేను ఒక సందర్భంలో అర్జునుడిగా, విజయాల అర్జునుడిగా. అలాగే సందర్భం ఉమ్మిడాల ఆచార్య గారని పెద్ద పేరు మన ఈ ప్రాంతంలో ఉండేవారు. ఆయన సీనియర్ కళాకారులు. ఆయనతో లేడు నక్షత్రక చుక్కత ఆల్లాడు కానీ బుర్రకథ ఆర్టిస్టు పెద్ద పేరు బొండపల్లి కదా, పెద్ద బొండపల్లి. ఆయనతో కూడా 2 నాటకాలు నేను ప్రదర్శిస్తున్నాను. హరిశ్చంద్రుగా నేను, నక్షత్రగా ఆయన. అలాగే రీచప్పారావు గారని మా ప్రాంతంలో ఉండేవారు. ఆయన మంచి భాషా జ్ఞాని, మంచి వాళ్ళు. అలాగా ఎంతమందిని అంటే చెప్పడానికి నాకు మర్చిపోయినటువంటి స్థితి ఏర్పడిపోయింది. అన్ని నాటకాలు నేను ప్రదర్శనలు ఇచ్చాను. అది నాటకాలకు విశేషం కాదు, అది దైవకృప. అయితే దానికి సహకారం ఇట్లాంటి మహాత్ములందరూ కూడా చూసి నేను ఎక్కువ చూడడం, అనుకరించడం. ఆ తర్వాత నాటక రంగంలోకి వచ్చిన తర్వాత ఈయనలో ఏముందో మంచిటి చెడ్డేటి, ఈయన భాష ఏంటంటే కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళందరూ, వీళ్ళు మేష గారు వీళ్ళందరూ కొద్దిగా ప్రయత్నం. ఆ తర్వాత దీనికి ఏముండాలనేది సాహిత్యం కూడా అవసరం అనేది. అలాగా నా అనుభవాన్ని అంతా కూడా ప్రేక్షకుల్లోనే ఉండి ఇప్పుడు ఇంచుమించు 2000 సుమారు నాటకాలు ప్రదర్శనలు ఇచ్చాను. 2000 సుమారు ప్రదర్శనలు నేను ఇచ్చాను. మా ప్రేక్షకుల కోసం ఆనాడు మిమ్మల్ని జనాలు మెచ్చుకున్నటువంటి ఆ స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఆ రాగాలే మాకు ఇచ్చారని కోరుకుంటున్నాను. ఏమో ఆ విధంగా నేను అనలేనేమో, కాకుంటే నాకు తోచిన రీతికి ఇప్పుడు నేను చదువుతాను. వారణాసి చేస్తారా? అవును. దేవి కష్టపడుతున్నాను, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది. చూడు ఈ వారణాసి వారణాసి స్వర్ణదీత సంభాసి వారణాసి
నిజంగానే మీరు డివి సార్ గారి బాణీలాగానే పాడుతున్నారు. మీ వయసు ఎంత సార్? 67. 67 సంవత్సరాలు. చాలా గ్రేట్. 66, 67. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. పౌర సన్మానాలు ఎన్ని జరిగాయో చాలా జరిగాయి. ఏలూరు ప్రథమ సన్మానం జరిగింది గౌరీదేవి ఆలయం దగ్గర. అది స్వర్ణకమలం సినిమాలో ప్రదర్శించినటువంటి నటుడు గంటా కనకారావు గారని భానుప్రియ తండ్రిగా నటించారు. ఆయనతో సత్కారం పొందాను. అలాగే చాలా పౌర సన్మానాలు ఇక్కడ కాదు అక్కడ ఎన్ని గ్రామాల్లో జరిగే సన్మానాలు జరిగాయి. ఎన్నో మెడల్స్ వచ్చాయి. వాటి కోసం చెప్తాను. తగినదే కానీ తను తాను పొగడుకొనుట అన్నటువంటిది నాకు నేను పొగడుకోవడం అనేది విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా విని ఉన్నారు, ఇరిగి ఉన్నారు. వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకుంటే రవీంద్ర భారతిలో టీవీ ప్రోగ్రాన్ని ప్రదర్శించాం. మా సహకారం చేసినటువంటి మా చీకటి రామారమేష్ గారు, నేను రవీంద్ర భారతిలో నేను అర్జునుడుగా, ఆయన కృష్ణుడుగా. అలాగే నంది అవార్డు గ్రహీత మేఘ రామలింగ స్వామి గారితో పరిషత్తులో అర్జునుడిగా తిరుపతి, నిజామాబాదు నాటకాలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చాను. తిరుపతి కొండ మీద కూడా ప్రదర్శన జరిగింది ఆయన ద్వారా సహకారం. అలాగే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో టికెట్ ప్రోగ్రాంగా వెళ్ళాను. అలాగే మరి ఎన్నో మర్చిపోయాను. కాకుంటే మీరు చూస్తే అవన్నీ సన్మాన సత్కారాలు అవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు చెప్పుకోవడం అనేది కాదు. సహకారం పరిమితి కూడా వయసు కూడా పరిమితి చేయదు. ఇప్పుడు మన వయసు పెరిగిన కొద్ది దాని తాలూ ప్రభావం చూపెడుతుంటుంది. కాకుంటే ఏంటంటే నాకు ఎలాంటి అవకాశం మీరు కల్పించి, ఎందుకనంటే మీ అందరికీ ముందు కూడా ప్రదర్శనలు నాకు కల్పించిన అందరి దృష్టిలో నన్ను పరిచయం చేసి ఈ వయసులో ఈ పరిస్థితుల్లో అంటే నేను వయసు అంతని కాదు, ప్రేక్షకుల్లో తాలూకా ఈ ప్రపంచం ఆ నాటకాలు చూస్తే ఇప్పుడు నాటకాలు ఆడడానికి నాకు వికారంగా ఉంటుంది ఎవరు పిలిచినాను. ఎందుకని అంటే నేను స్టేజ్కి వెళ్ళేసరికి దీనికి మూల కారణం మా గ్రామం కూడా చాలా గొప్పదైనటువంటి గ్రామానికి మనస్ఫూర్తి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. యాదవులందరూ కూడా అక్కడ ఆ గ్రామంలో, నేను ఒక్కడనే అక్కడ కేవిస్తూ ఉన్నాను. అయితే ఈ నాటకానికి వాళ్ళు నేను ఎక్కడెక్కడో ప్రదర్శనకి ఇస్తే వాళ్ళందరూ వచ్చేవారండి. వచ్చేసి ఏవో ఇతరులు కొట్టేసి ఏవో చప్పట్లు కొట్టేసి ఏవో పూలు ఇచ్చేసి ఎలాగైనా గ్రామస్తులు వాళ్ళు ఎలాగ చేస్తారు అది పక్కన పెట్టండి. వీళ్ళ అభిమానం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి అందరి ముందు నన్ను పెద్దవాడిగా చేసినటువంటిది మా గ్రామం, ఆగూరు గ్రామం అనేది మా గ్రామం, సొంత గ్రామంలో. ఎందుకంటే నాన్నగారు పరిధిలో నాన్నగారు ఆ విధంగా బ్రతికారు. ఆయన ఆ రాజుగా ఆ స్థితిగతులు పోయినా వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడిని సదభ్యాసము లేనటువంటి విద్య కొర కాని ఇవి ఉన్నాయనుకోండి. అలాగన్నట్టుగా వాసన గల తండ్రి మా తండ్రి. దాన్ని అనుసరించి వాళ్ళందరూ కూడా నన్ను సత్కారం చేసి పెద్దవాడిగా నన్ను అక్కడ నిలబెట్టారు. నాలో ఉన్నటువంటి విద్య పక్కన పెట్టేయండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను ఆదరించడానికి కారణం ఈవేళ నాకు 40 సంవత్సరాలు నా సర్వీసులో నేను ఇలాగ స్టేజీ మీదకి వెళ్ళేటప్పటికి మూలన ఉన్నటువంటి ముసలమ్మ కూడా తీసుకు బాబు స్టేజీకి వచ్చారని చదివించి 5 రూపాయలు 10 100 ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆ మూలనున్న అమ్మ కూడా వచ్చేయాలి. అంటే ఈవేళకి నీ ఏండ్లు సర్వీసులో కూడా వాళ్ళ అభిప్రాయం నా దగ్గర ఉంది. నేను ఈవేళ నాకు కొంచెం కిరాయిని షాప్ పెట్టుకున్నాను. కానీ నాటక రంగంలో మరి నేను తిరుగుతున్నాను చేస్తున్నాను అనుకోండి, మరి ఏదో ఒక బ్రతుకు తెరువు కోసం ఉండాలి కదా. షాప్ పెట్టుకుని నా చుట్టూ తిరుగుతుంటాను. పెద్దలందరూ ఉంటారు, పిల్లలు వచ్చేస్తారు తాతయ్యని. ఇప్పుడు ఒక తాతయ్య పాత్ర నేను ఉన్నాను, తాతయ్య పాత్రగా. ఎందుకంటే పిల్లలు తాతయ్య లేరా అని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏవో సామాన్లు ఇవ్వడానికి చేయడానికి. ఇవన్నీ పాత్రలే మానవుడికి. తిరుమల సంపాదన వేయండి. దేవి ఆహా సమస్త రాజ్య భారమును మోసిన మదీయ భుజము ఈనాడు సురాభాండమునకు పీఠమాయును. అరే వీర భయంకర నిశ్చిత కరవాణము దాల్చు రత్న కంకణ సుశోభిత కరము ఈనాడు కాటికా పరిదండమును పొనవలసి వచ్చి సిరి సంపదలకు దూరమై ఆవులబిడ్డలను అమ్ముకొని ఒక చండాల దాసులకు మృత్యుండనై నిజనామము నుడిగి వీరదాసుని పేర బ్రతకవలసిన వాడనైన నేను ఏకాకినా? నేనే కాదు, సర్వజనులు ఏకాకులి నదమ్ములను
పాలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటవచ్చున్నది అదే యశస్సు, అదే సత్యము. కదలిపోయను సామ్రాజ్య వైభవము, కదలిపోయి అర్ధాంగి కన్న కొడుకు. ఇప్పుడు నా మీద కక్షమోని ఏమి నా మధ్య చాలిద్యము, ఇప్పుడు నా మీద కక్షమోని జారిపోయేదవేలనే జాలి లేక తిరమై సంపదలెల్లా గంటలొకరీకి సాగిరావు. దేనికి ఏ సరికి ఏ బాధ విధించను విధి, అది అవశ్య ప్రాప్తము, అది అవశ్య ప్రాప్తము. దాన్ని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం దేనికి కాదు. కింకరుడే రాజుకు, రాజు కింకరుడకు, కింకరుడే రాజు, రాజు కింకరుడకు. అది కాలానుకూలంగా గ్రేట్. నేను ఇప్పుడు కూడా ఈ విధంగా పాడడానికి కారణం మా గురువు గారు డాక్టర్ వెంకటేశ్వర స్వామీజీ అంతర్ముఖానంద గారు అంటే యోగా గురువు గారు. ఆయన దగ్గర యోగాభ్యాసం తీసుకున్నాను, ప్రాణాయామాన్ని చేస్తుంటాను. తెల్లవారుసకు గంట వరకు నాకు ఈ ప్రాణాయామం అనేది ఈ ఆధ్యాత్మికపరమైన విషయాల్ని ఎక్కువగా ఇందులో ఉంటుంటాను. ఎందుకంటే నాకు అది ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నటుడిగా ఉండి మనం వేసినటువంటి వేషాలు ఇందాక ఎవరో మాట్లాడారు, హరిశ్చంద్రుడు వేసినటువంటి వాళ్ళు ఇప్పుడు పరిధిలో ఆ విధంగా ఉండలేదు అన్నటువంటి అంటున్నారు. సత్యముగా ఆయన ఎందుకు సత్యముగా ఉండలేరు అని అంటే ఆ కాలం వేరు.
అతని ఆహార్యం వేరు, ఆయన శక్తి వేరు. అప్పట్లో ఇప్పుడు శక్తిహీనం అయిపోయినాం. శక్తి లేకపోవడం వల్ల జ్ఞానం నశించిపోద్ది. జ్ఞానం నశించిపోయిన తర్వాత ఏం మాట్లాడతారో తెలియదు, సంభాషణ చేయడం కూడా తెలియదు. సాహిత్యపరం ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇందాక నాయుడు గారు, శ్రీరామూర్తి నాయుడు గారు చెప్పారు, మరి దాని పట్ల ఆసక్తి లేదు. పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు, మేష్ గారు ఏదో చెప్తున్నారు, ఆయన కోసం వినాలి. మేష్ గారు ఇదేదో తప్పు అయిపోయింది, నాకు ఇది చూడండి, అదేది ఇది ఈ పదానికి విషయం ఏంటంటే ఆయన అడగడం. అడిగితే మేష్ గారు నేనేం అడగాలని, అది అహంకారం అనేది చాలా జ్ఞానాన్ని నశింపచేస్తుంది. క్రోధాద్భవతి సమోహ సమోహ శృతి శృతి భ్రంశ బుద్ధినాశ ప్రణస్తుందని భగవద్గీతలో అన్నట్టుగా క్రోధం అనేది మనిషికి ఎప్పుడైతే మనిషి నశింపజేసేస్తుంది. అంచేతను జ్ఞానం మరి లేదు చాలా మందికి. ఇప్పుడు విషయం నేర్చుకోవాలన్నటువంటిది లేదు. అయితే మరి అప్పటికప్పుడు వచ్చి నేర్చుకోని పాడేసి చేసేయాలనుకుంటే బహునాం జన్మని అనన్య చింత ఎంతో మాం యజన పరిపాసుతే. నిత్యం ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించాలంటే నీవు తపస్సు చేయాలి కదా. జ్ఞానం ఒక తపస్సు. ఇప్పుడు మా నాన్నగారు ఐశ్వర్యం పోయినా మాకు మా తాతయ్య గారు భాగవతం గారు చదివేవారు. జ్ఞానాన్ని మాకు ప్రసాదించారు మా తాతగారు. నేను 7వ తరగతిలో చదివేటప్పుడు ఆయన నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎందుకనంటే కొన్ని పద్యాలు నాకు దాశరథి శతకమని, బాలరామాయణమని ఇట్లాంటి శతకాలన్నీ మాకు ఇచ్చారు. అందులో నీతి విషయాలను మనం కనుగొని తెలుసుకున్నాం. ఈవేళ ఈ స్థితికి రావడానికి మనం ఎంతమంది దగ్గర మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోగలిగినాం. నేర్చుకుంటేనే కదా ఏదైనా వచ్చేది. ఆ అనుభవాన్ని మాకు అందరూ ప్రదర్శించారు. మా శ్రీనివాస నాయుడు గారు, మా సోదరులు నాకు చెప్పారు, నీకు అవకాశం కల్పించారు. మరి అంజనప్ప గారితో చీకటిని పారదోలి ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా అంజనప్ప గారికి ఎందుకనంటే మరి మాకు వెలుగునిచ్చారు కదా. ఇప్పుడు మేమందరం కూడా ఇప్పుడు మీరు తీసినటువంటి దాన్ని నేను మరి ఆ టీవీలోనే లేకపోతే సెలవులోనే నేను వెళ్ళి చూస్తాను కదా. మా పిల్లలు కానీ లేకపోతే మరి ప్రేక్షకులందరూ మన అప్పారావు గారు ఉన్నారు, సజీవంగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది కళాకారులు కూడా ఏంటంటే ఆయన ఇంకేట పాడతాడండి, ఆయన ఇంకేట అంటాడండి, ఇలాంటివంటి కామెంట్లను చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే స్వార్థము. హరిశ్చంద్రుడు స్వార్థపరుడు కాదండి. అతడు ఎలాంటి వాడంటే మొట్టమొదట చాతుర్వర్ణీ విధానములు నడుపుతుంది. అతను ఎలాంటి వాడండి, తన గురువు గారైన వశిష్ఠ మహర్షి చెప్పారండి, చాతుర్వర్ణీ విధానములు నడుపుతుంది. సత్యంబు ధర్మంబు అహింస తత్వాది గుణముల టైం అయిపోయింది, వెళ్ళిపోతాం. తత్వాది గుణములను ప్రజల ఆచారంబు శాసించి విఖ్యాత శ్రీధర నేలువాడు అఖిల దీనానాథ రక్షాతి దక్ష తాత్పర్య దయాసు సాంద్రుడు. హరిశ్చంద్రుడు క్యారెట్ ఏమిటో ఆ పద్యంలోనే ఉంది. ఏమండి, ఇటులెంతైన ధరంబు వచ్చనను రాని ఆకల్పాంతము అంతము గనని. ఏమండి, ఇట్లాంటివన్నీ పద్యాలన్నీ కూడా మహాబలిజేపల్లి లక్ష్మీకాంత గారు రాసిచ్చినటువంటి పద్యాలు. అది నాకు ఈ స్థితికి తీసుకొచ్చి ఆధ్యాత్మిక పరంగా కూడా తీసుకెళ్ళిపోయింది ఈ హరిశ్చంద్ర నాటకం. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా చెప్పాలనుకుంటున్న అనుభవాలు కూడా చాలు ఉన్నటువంటి ప్రేక్షకులు అందరూ ఉన్నారు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఇంతటి సీనియర్ కళాకారుల్ని ఇంత వాగ్దాటిగా చూసినప్పుడు ఏదోలే అమాయకంగా ఒక కాలేజీలోనో స్కూల్లోనో కొత్తగా చేరినటువంటి స్టూడెంట్ లాగా కనిపించినారు. మాట్లాడే కొద్దీ ఆ భాష అనేటువంటిది, ఆ పద్యాల యొక్క ఆలాపన అనేటువంటిది చాలా చక్కగా చేసినారు సార్. అందుకే ఇట్లాంటి వారితో ఎంతసేపు కూర్చున్నా కూడా మాకు తనివి తీరదు. కాకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంచెం తొందరగా ముగిస్తున్నాం. భావించకండి. ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి కార్యనిర్వాహకులైనటువంటి సంబంగి శ్రీనివాస్ గారు, బలరాం మాస్టర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ట్రస్ట్ గౌరవాధ్యక్షులు రండి సోదర, ఎందుకు అలా చూస్తారు? జూనియర్ డీవీ అనండి ఈ ప్రాంతంలో. జూనియర్ డీవీ అని జూనియర్ డీవీ రండి. సంవత్సరం అల్లుడు ఓకే రండి, మీరు ఒకసారి కనపడపండి. రండి సార్. ఏం భాగ్యం. అదే మీకు లేదే ఒక లోటు లేదు అంటే అక్కడ ఉండి పేరు కదా మిమ్మల్ని పిలవలే. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాం సార్. పెద్దలు మీ గురించి ఏదో. ఏమీ లేదు, ఇందులో 2 రకాల పురుషులు ఉంటారు సార్. అది మనందరికీ తెలిసిన విషయం, మీకు తెలుసు, నాకు తెలుసు. తర్క వేదాంతులు, వితర్క వేదాంతులు.
తర్కంలో ఎన్నెన్ని విషయాలు మాట్లాడచ్చు, ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ఎంత లోతుకైనా వెళ్ళచ్చు. కానీ వితర్కంలో మనం ఎంతో దూరం ప్రయాణం చేయలేము, అందులో మునిగిపోక తప్పదు. కాబట్టి అటువంటి వితర్కం అని చెప్పి మన మనసు కన్నప్పుడు తాను ఒక నొప్పింపుగా తప్పించు. నమస్కారం. పెద్దగా ఇది నేను విన్నటువంటి విషయము, దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఎందుకంటే ఇది ఇట్లా మన ఆదర్శప్రాయులు వీళ్ళందరూ సత్యమేశారనగా ఈయనగా నేను పెద్దగారు సోదరులు నాకు చాలా ఆనందదాయకమైన. ఎందుకంటే ఇవన్నీ నాకు కల్పించినందుకు చాలా సంతోషం. ఓకే.